సునాద స్వరము డిసెంబర్ 8. దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 39వ వచనం. యేసుప్రభు శిష్యులందరూ కూడా వాక్యం ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు వారిని పట్టుకొని చెరసాల వేశారు. సభలోకి తీసుకొని వచ్చారు. చంపడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు గమలీయేలు ఒక వ్యక్తి ఈ మాటలు చెప్పాడు. దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరని చెప్పాడు. మరి ఏదైతే దేవుని వలన కలుగుతుందో దాన్ని ఎవరు కూడా ఆటంకపరచలేరు, ఎవరు కూడా వారిని వ్యర్థపరచలేరని ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆటంకపరిచే వారు మనుషులతో కాదు కానీ దేవునితో పోరాడుతున్నారు. అందుకే దేవుని చేత ఆరంభించిన ప్రతి కార్యాన్ని దేవుడే కొనసాగిస్తాడు. ఎవరినైతే దేవుడు ఏర్పరచుకుంటాడో వారిని కూడా ఎవరు ఆటంకపరచలేకుండా ఆయనే ముందుకు నడిపిస్తాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో చదివినప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఎంతగానో శ్రమ పెట్టారు. వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించిది ప్రబలిరని రాయబడింది. ఎంతగా ఆటంకపరిచినా ఎంతగా శ్రమ పెట్టినా వాళ్ళు విస్తరిస్తూనే వెళ్ళారు. ఎందుకంటే దేవుడు ఆ ప్రజల్ని ఆశీర్వదించాడు. మరి అందుకే వాళ్ళని ఎవరు ఆటంకపరచాలనుకున్నా, ఎవరు శపించాలనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి దేవుడే వారికి తోడుగా ఉండి సహాయం చేశాడు. మరి మోషేను కాపాడి రక్షించి ఆయన నాయకుడిగా ఏర్పరచుకొని మరి ప్రజలందరినీ విడిపించడానికి కొరకు దేవుడు వాడుకున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తుల్ని దేవుడే ముందుకు నడిపించాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎటువంటిది కూడా ఆటంకం రాకుండా ప్రభు కొనసాగించాడు. దావీదుని ఎన్నోసార్లు చంపడానికి కొరకు సౌలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు కాపాడి రక్షించాడు. అందుకే యేసుప్రభు శిష్యులు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సువార్త నిరంతరము కొనసాగింపబడింది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని వలన కలిగింది ఏది కూడా మనుషులు వ్యర్థపరచలేరు. కాబట్టి విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. మనకు అప్పగించిన పరిచర్య, మన సంఘములు, మన సహవాసములు దేవుని చేత ఆరంభించబడినప్పుడు దాన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవుడు ఆరంభించిన పనిని ఆయనే కొనసాగిస్తాడు. కాబట్టి విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు కొనసాగుతూ దేవుని కొరకు సాక్షిగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారిలో మీరు ఆరంభించిన ప్రతి పనిని మీరే కొనసాగించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.